శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమః. ఎందరో మహానుభావులు శీర్షికన ఇవాళ ఎపిసోడ్ 8దో వస్తుంది, 8దో అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక గొప్ప కళాకారుడు మహారాజపురం సంతానం గారి గురించి చెప్పుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఆయన గురించి చెప్తున్నాను ఒక్కసారి. మహారాజపురం సంతానం గారు 1928 నుంచి 1992 వరకు ఆయన జీవితకాలం. ఒక ప్రఖ్యాత కర్ణాటక గాత్ర విద్వాంసులు. ఆయనకు 1989లో సంగీత కళానిధి పురస్కారం లభించింది. అలాగే పద్మశ్రీ, కలైమాముని వంటి అనేక పురస్కారాలు కూడా వచ్చాయి. ఆయన 1992లో కారు ప్రమాదంలో మరణించారు. జననం మే 20, 1928 తమిళనాడులో సిర్లంగూరు ప్రదేశంలో పుట్టారు. మరణం 1992 జూన్ 24. వృత్తేడు కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు. పురస్కారాలు సంగీత కళానిధి 1949లో పద్మశ్రీ, కలైమామిడి. ఆయన కుటుంబంలో కుమారులు మహారాజపురం శ్రీనివాసన్ మరియు మహారాజపురం రామచంద్రన్ కూడా సంగీతకారులు అన్నమాట వాళ్ళు. ఇతని తండ్రి పేరు మహారాజపురం విశ్వనాథ్ అయ్యర్, కూడా సంగీత విద్వాంసుడు. ఇతని తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తర్వాత మేళత్తు శ్యామ్ దీక్షిత్ వద్ద మరింత క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతను మంచి స్వరకర్త కూడా. మురుగన్పై కంచి శంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతిపై అనేక పాటలు రాసే ఇతను శ్రీలంకలో రామనాథన్ కళాశాల ప్రిన్సిపల్గా కూడా ఉన్నాడు. తర్వాత ఇతను చెన్నైలో స్థిరపడ్డాడు. ఇతను పాడిన పాటల్లో రేవతి రాగంలో భో శంభో శివశంభో అలాంటి దాంట్లో ఉన్నాయి. సదా నీ పాదమే గతి, అలాగే మీనాక్షి మధుర నిలయని, మేచ కళ్యాణంలో ఉన్నా ఎల్లాలు వేరే గతి ఎనక్కుందు, అలాగే శ్రీచక్ర రాజ సింహాసనేశ్వర రాగమాలజిక, ఇలాంటివి ఎన్నెన్నో అయింది. ఆ తర్వాత ఏమిటంటే ఒక్క గొప్ప విశేషం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దృష్టిలోకి వచ్చింది ఏంటంటే, సాధారణంగా పాపం కొన్ని వాళ్ళకి ఏమిటంటే పలుకు మాట మన భాషలో తేడా ఉంటుంది. మన తెలుగులో 56 అక్షరాలు ఉండటం చేత మనకి క్లియర్గా ఉంటుంది. మనం ఇలా మాట్లాడతాం, అలా వస్తుంది క్లారిటీ. వాళ్ళకి పాపం కొన్ని సరిగ్గా పలకదు కాబట్టి వాళ్ళు అలా అవుతారు. కానీ మహారాజపురం సంతానం గారు మాత్రం ఆయన దాంట్లో ఆయనకి చక్కగా ఎంత బాగా నేర్చుకుని, అంటే చాలా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత క్లియర్గా సంస్కృతం కానీ ఏదైనా పాడతారో ఈయన కూడా అంత భాషకి విలువ ఇచ్చి అంత బాగా పాడడం నేను విన్నాను, చూశాను. ఒకసారి ఏమైందంటే దీని గురించి చెప్పాలంటే, మా నాన్నగారు ఎప్పుడు వినేవారు ఈయన పాట. అందుకోసమే భీమవరంలో కచేరీ పెడితే వెళ్ళారు. వచ్చిన తర్వాత నాకు చెప్పారు, బాగా పాడతారు, కొంచెం లావుగా ఉంటారు కానీ కంఠం బ్రహ్మాండం, మాధుర్యం, నిజంగా అన్ని సంగతులైనా అలవోకగా పాడేసేవారు. పాపం ఆయన దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో మరణించారు. కానీ లేకపోతే ఎంతో వాళ్ళ కొడుకులు కూడా బాగా పాడతారు, విన్నాను, చాలా బాగా ఉంటుంది. ఆయన ఆ యొక్క క్లారిటీ గురించి నేను చెప్పాను అన్నమాట. నిజంగా మహారాజపురం సంతానం గారు అంటే చాలా చాలా ఫేమస్. ఎన్నెన్నో ఆ చక్ర రాజసింహాసనేశ్వరి పాట మా కృష్ణకుమార్ పాడితే వింటూ ఉండి నేను నా రాగమానికి వాయించేసేవాడిని. ఇప్పుడంటే అన్నీ ఇది అయిపోయాయి అనుకోండి పాపం. కానీ అది తర్వాత ఇంకా విశేషాల గురించి అంటే, తర్వాత ఇతని జ్ఞాపకార్థం చెన్నై టీ నగర్లో ఒక వీధికి మహారాజపురం సంతానం సాలై అని పేరు పెట్టారు. పురస్కారాలు చెప్పాను కదా, పద్మశ్రీ అవార్డు, తర్వాత సంగీత కళానిధి, నాటక అకాడమీ అవార్డులు, కళామాముని, అలాగే సంగీత సుధాకర, శృంగేరి శారదాపీఠం వారి గాన కళానిధి కూడా ఇచ్చారు. కంచి కామకోటి పీఠం వారి సంగీత సాగరతామృత వర్షి అని, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కంచి కామకోటి పీఠం, విష్ణుపూర్ వెంకటేశ్వర దేవస్థానం, గణపతి సచ్చిదానంద ఆశ్రమాలకు ఆస్థాన విద్వాంసులుగా పనిచేశాడు ఆయన. అదనమాట అండి. బయట అంత సంగీతం వాళ్ళంతా సంగీతం కుటుంబంలో పుట్టినవాళ్ళు, కుటుంబంలో అదే వచ్చిన వాళ్ళు. ఆ సంగీతం అంటే విపరీతమైన ఇదనమాట. చాలా అద్భుతంగా పాడి మనకందరికీ వినిపించి మనకు వాళ్ళ బాణి ఉంది వేరేగా మహారాజపురం అని ప్రతి ఒక్కరు చెప్పాను కదా. పరూరు సుందరమయ్య గారు వాళ్ళు చెప్పినట్టుగా పరూరు బాణి ఎంఎస్ గోపాలకృష్ణ వాళ్ళది. అలాగే మహారాజపురం సంతానం గారు వీళ్ళు కూడా మరి ఆ గొప్ప అదొక బాణి అలా నేర్చేసుకునేవారంటే అదే స్టైల్ అన్నమాట. వాళ్ళకి అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ స్టైల్ వస్తుంది, వాళ్ళకి అబ్బుతుంది. లేకపోతే ఎలా దొరుకుతుంది. అందుకోసం అంత ఇదిగా ఉండేవారు అన్నమాట. అయితే మా నాన్నగారు వెళ్ళి విని చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేవారు అన్నమాట. మహారాజపురం సంతానం అంటే ఎప్పుడు రేడియోలో వచ్చిన మానేవారు కాదు, వినడం అంత బాగా చేసుకుని వచ్చేవారు మాట. దాని గురించి ఆయన గురించి ఎన్నెన్నో కీర్తనలు, ఎన్ని
బాగా ఇంకా ఇంత చెప్పడానికి ఏముంది, అంతకంటే నేను పబ్లిక్గా ఆయన కచేరీకి వెళ్ళలేదు, ఉన్నమాట చెప్తున్నా. మహామహులు ఎంతమందిలో దాంట్లో ఈయనకి మరి స్థానం అంటే గొప్ప మాట కదా, మంచి ఇది అనమాట. సరే, ఇక్కడితోటి ఇంతకంటే నాకు ఎక్కువగా తెలియదు కాబట్టి ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇస్తాను. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. ఈరోజు శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అనేటువంటి రాగమాలిక ముందర కొంచెం మీకు చెప్పి తర్వాత వయల్ మీద ఏ ప్రాక్టీస్ లేదు, కానీ నేర్చుకోవడం కూడా తక్కువ. దాంట్లో అసలు సొంతంగా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. అది మీకు ముందర పెడదామని అనుకుంటున్నాను. చాలామందికి ఇది చాలా గొప్ప రచన. ఇది దీన్ని ఏమిటంటే యాక్చువల్లీ ఆ స్వరకర్త అగస్త్య మహర్షి అంటారు. రాగమాలిక ఇది. దాంట్లో జంజుటి, పునాగవరాళి, నాదనామక్రియ, సింధువైరి ఈ 4 రాగాలు ఉంటాయి దాంట్లో. అది పల్లవి ఏమిటి అంటే శ్రీచక్ర రాజసింహాసనేశ్వరి శ్రీ లలిత అంబికే భువనేశ్వరి. అది పల్లవి అనమాట. అనుపల్లవి ఆగం వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి. ఇక్కడ దాకా తెలుగులో ఉంది, అటు సంస్కృతం ఉంది కాబట్టి ఈ కొంచెం పాడతాం. శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే భువనేశ్వరి. అది పల్లవి. అనుపల్లవి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ. అది ఆ పల్లవాడు సూక్తం. నేను ఫస్ట్ పునాగరాల్లో చరణం ఏంటంటే పలవిధమాయ్ మున్నై ఆడவும் ఆడவும் பாடிக்கொண்டாடு அம்பம் பதமலர் சூழவும் உலகமுருதயனவும் ஒரு நிலை தருவாய் காஞ்சி காமேశ్వరి. పున్నాగవరాల రాగం అయిపోయింది. చరణం రెండో చరణం ఏంటంటే నాదనామక్రియలు ఉళంద్రు తిరింద ఎన్నై ఉత్తమ నాకి వైచాయం ఉడయறிய பெருயுடன் ஒன்றி கொட்டூட்டு வைத்தாய் நில நிலையன தொண்டம் குழுமை நீங்க செய்தாய் నిత్య కళ్యాణి భవానీ పద్మేశ్వరి నిత్య కళ్యాణి భవానీ పద్మేశ్వరి శ్రీచక్రరాజ. అది మూడో చరణం సింధువారివి. തുമ്പപ്പുടത്തിലിട്ടു തുയവാനാക്കി വയ്ച്ചായി തുടർന്ന മുൻമായും നീക്കി പേർന്ന പയനൈ തന്തായി அம்பை புகட்டி உந்தன் ஆடலை காண செய்தாய் அடுக்கையிலும் நீயே அம்மா அடுக்கையிலும் நீயே அம்மா அம்மா அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரி శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే భువనేశ్వరి ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. ఇక్కడితో ఆపేస్తాను. ఇంతవరకు నాకు వచ్చిన మట్టుకి పాడాను, చాలా చేశాను, మీకు వినిపించాను. అది ఎంత బాగుందో రచన.
అమ్మవారి గురించి ఎంతమంది అమ్మ ఇది ఎలా అయిందంటే ఒకసారి నాకు అయ్యప్ప మాల మన కృష్ణ కుమార్ వాళ్ళ ఇంట్లో వేసుకుంటే వాళ్ళ ఇంటికి వస్తున్నారు కదా అని చెప్పి కూర్చుంటే పాట పాడేవాడు. ఈ పాట పాడుతుంటే బాగుందిరా అనుకునేవాడిని రాగమాలకి. అలాగే చాలాసార్లు పాడుతుంటే వింటూ ఉండడం చేసి మహారాజపురం సంతానం గారు పాడింది వినేవాడిని అనమాట. అప్పుడు చాలా బాగా పాడేవారు. అదే అలాగే నోట్లో పెట్టేసుకుని ఇప్పుడు కూడా అదే అనమాట. ఇంకోటి వేరేగా ట్యూన్ ఒక స్వరం నోటేషన్ ఏమీ తెలియదు దానికి, కానీ ఆ పాట అలా ఊహించుకుని అది ఎలారా పాడారో అలాగే వాయించడానికి అలాగే ఆడడానికి ప్రయత్నం చేశాను. దీన్ని సవినయంగా మనవి చేస్తున్న మీకు ఆ పరమేశ్వర ఆ అమ్మాయి అనుగ్రహించాలని. స్వస్తి.